ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు ఇప్పుడు? ఈ విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడిన దానికి అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ పెట్టారండి. ఏం పెట్టారంటే, మేము పీకలేకపోయాం, మీరు వచ్చారుగా, వచ్చి పీకండి, సిద్ధంగా ఉన్నాం పీకించుకోవడానికి. ఇది అంబటి రాంబాబు గారు పోస్ట్ పెట్టారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ ఉంటేనేమో ఏంటి, ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నారు, సనాతని ఎక్కడ వెళ్ళారు, ఎక్కడ దాక్కున్నాడు, మొన్నటి వరకు రెచ్చిపోయాడు అని మాట్లాడారు. ఆయన బయటకు వచ్చి మాట్లాడితే ఈ విధంగా పెడుతున్నారు. ఏంటి, ఎలా చూడొచ్చు అండి? ఇక్కడ నిన్న లోకేష్ రెడ్ బుక్లో ముందర 3 పేజీలే అనేయ్యా, ఇంకా పుస్తకం చాలా ఉంది అని చెప్పటం అనేది ఒక ఇండికేషన్. ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పటం అనేది దానికి క్లారిఫికేషన్. వీటన్నిటికీ ముందు జగన్ ఫ్రస్ట్రేషన్. ఎందుకు, ఎట్లా ఫ్రస్ట్రేషన్, జగన్ ఫ్రస్ట్రేషన్ ఏంటి అంటే, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఎవరన్నా టేకప్ చేస్తేట ఈయన వచ్చి 2 నెలల్లో వాళ్ళని అరెస్ట్ చేస్తాట. నేను అంటే మామూలుగా ఆ పీకుడు భాష నేను మాట్లాడకూడదు, అంటే నేను ఒక జర్నలిస్ట్ కాబట్టి అటువంటి భాష నేను మాట్లాడకూడదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, అమరావతి రైతుల్ని వాళ్ళ హక్కుల్ని పీకేయాలని చూశాడు, వాళ్ళ భూముల్ని పీకేయాలని చూశాడు, వాళ్ళకు అసలు అస్తిత్వం లేకుండా చేద్దామని చూశాడు. వాళ్ళ మీద అసలు మామూలు కేసులు కాదు, దారుణమైన కేసులు పెట్టి వాళ్ళకి జీవితాలని పీకేయాలని చూశాడు. చివరికి ఏం జరిగింది, న్యాయస్థానాలు కొండంత అండగా నిలబడ్డాయి అమరావతి రైతులకి. అంటే ఇది తడతడకి మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే, న్యాయస్థానాలు అంత పకడ్బందీగా ఎట్లా నిలబడగలిగినాయి అంటే, అంత పకడ్బందీగా ఆ చట్టాన్ని, సిఆర్డిఏ చట్టాన్ని చంద్రబాబు నాయుడు రూపకల్పన చేసి అట్లా పెట్టాడు. కాబట్టి ఈ అమరావతి రైతుల్ని కనీసం ఒక కుడికాలి బొటనవేలు పైనుండే చిన్న రోమాన్ని కూడా కదిలించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పనులు, అంటే అధికారంలోకి వస్తాడు, అమరావతిని కదిలిస్తాడు అని తెలియక ముందరే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కదా సిఆర్డిఏ చట్టం రూపొందించే సమయంలో చంద్రబాబు నాయుడు. ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలని ఇచ్చే సమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఆరోపణ ఇప్పుడు వచ్చి బెదిరిస్తున్నాడు కదా, నేను 2 నెలల్లో జైల్లో పెడతానని. వాటన్నిటికీ ఫుల్ ప్రూఫ్గానే చట్టాన్ని తయారు చేసి పెడతాడు కదా. ఇప్పుడు చిత్తూరులో అపోలో మెడికల్ వాళ్ళకి మెడికల్ కాలేజీ హాస్పిటల్ నడుపుతున్నారు, అక్కడ పక్కడబందీగా నడుపుతున్నారు. వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళకి లాస్ వస్తున్నది అక్కడ. అయినా సరే మేము కమిట్మెంట్ ఇచ్చాము అన్న ఉద్దేశంలో నడుపుతున్నారు. వాళ్ళకి చాలా నిర్వహణ భారం చాలా ఎక్కువ ఉన్నది. అంటే మెడికల్ కాలేజీ నడపటము అంత తేలిక కాదు, దానికి ఫుల్ కమిట్మెంట్ ఉండాలి. అటువంటి సంస్థల్ని తీసుకొచ్చి పీపీపీ మోడల్లో ట్రస్టులకి అప్పగిద్దామని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచంగా, ఏమాత్రం అసలు ఉచ్చం నీచం తెలిసిన మనిషి ఎవడో కూడా మాట్లాడని రీతిలో ఎవడన్నా వచ్చి టెండర్ వేస్తే వాడిని జైల్లో వేస్తాను అన్నాడు. అంటే మెడికల్ కాలేజీలోనే కాదు, ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలు చేస్తే మిగతా కంపెనీలు వాళ్ళు కూడా భయపడతారు. నేను అదే చెప్తున్నా. నేను ఎందుకు మెడికల్ కాలేజీల విషయం ఎందుకు చెప్పాను అంటే, సేవాభావంతో ముందుకొచ్చే వాళ్ళనే ఇట్లా బెదిరిస్తున్నాడు అంటే, ఆ రోజున అది మొత్తం కూడా విజయవంతమైన ఒక ప్రయోగం. ఒక ఆసుపత్రిగానే కాకుండా ఉన్నత స్థాయి బోధనా సంస్థగా ఎదిగింది. ప్రముఖ విద్యా పోర్టల్స్లో ఈ కాలేజీకి 4.1 నుంచి 4.6 రేటింగ్ ఉన్నది. అంటే ఎంత ఇదిగా ఉంది అంటే, వాళ్ళకి 300 పడకల స్థాయి నుంచి 850 పడకల భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. రోజుకి 1000 నుంచి 2200 మంది రోగులకి 21 పైగా స్పెషాలిటీ విభాగాల్లో చికిత్స అందుతుంది.
ఇది జరిగింది. ఇది అంటే చిత్తూరు వైద్య కళాశాలల్లో జరుగుతున్నది ఇది. అంటే ఈ స్థాయిలో ఇటువంటివి అపోలో వాళ్ళు ఇట్లా చేయగలిగితే ఇంకా రేపొద్దున టాటా వాళ్ళకి చాలా మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళు కానీ స్విమ్స్ ఆల్రెడీ విద్యలో వాళ్ళకి బాగా అనుభవం ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి. వాళ్ళు కానీ ఇటువంటి సంస్థలు వీటిని టేక్ ఓవర్ చేస్తే, ఇప్పుడు బిల్ గేట్స్ ఫౌండేషన్ వచ్చింది, మొత్తం ఆంధ్రప్రదేశ్లో హెల్త్ సెక్టార్ని రీవ్యాంప్ చేయడానికి ముందరకు వచ్చింది గేట్స్ ఫౌండేషన్. ఆ గేట్స్ ఫౌండేషన్ ఒక 2 కాలేజీలను తీసుకొని, టాటా వాళ్ళు ఒక 2 కాలేజీలను తీసుకొని, మీకు స్విమ్స్ ఒక 2 కాలేజీలు తీసుకుంటే మీకు ఏ విధంగా మొత్తం మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఎట్లా రీవ్యాంప్ అవుతుంది, ఎన్ని టీచింగ్ హాస్పిటల్ బెడ్లు వస్తాయి, దానివల్ల ఎంతమంది పేదలకు ఉపయోగపడుతుంది. వాటన్నిటినీ అడ్డుకోవటానికి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ రౌడీ హెచ్చరికల్ని ఇట్లా హెచ్చరికలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఊరుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ ఊరుకుంటారా? చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయనకి ఏదో ఆయన పెద్ద మనిషి, ఒక సహృదయము, ఏదో మారతాడులే, ఏదో మన ఫ్రెండ్ కొడుకు ఏదో మారతాడులే అని వెయిట్ చేసే ఓపిక చంద్రబాబుకు ఉందేమో, కానీ ఖచ్చితంగా మాత్రం పవన్ కళ్యాణ్కి లేదు, లోకేష్కి లేదు. అంతవరకు అయితే క్లియర్ కట్గా చెప్పచ్చు. అందుకనే జగన్మోహన్ రెడ్డి చేతిలో గీతలు మాయమయ్యే వరకు చేసుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి, నీ చేతిలో గీతలు రేఖలు మాయమైపోతాయని అప్పటిదాకా తెచ్చుకోమాక, కొంచెం కంట్రోల్ చేసుకో. నేననే పాయింట్ ఏంటి అంటే, నువ్వు కంట్రోల్ చేసుకో. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చంపటం, నరకటం, కిడ్నాపులు చేయటం, కబ్జాలు చేయటం ఇవే చేసావు. అందరికి తెలిసిపో, మొత్తం కొత్తగా మనం ఏం చెప్పక్కర్లేదు కదా. నువ్వు అటువంటి పనులు చేసి కుర్చీ దిగిపోయి ఇంకా 1.5 సంవత్సరం కూడా కాలే, మళ్ళీ వచ్చి నేను నరుకుతా అంటావు, నేను చంపుతా అంటావు, నిన్ను జైలు వేస్తా అంటావు, నిన్ను పొడుస్తా అంటావు, నిన్ను ఇది చేస్తా అంటావు. నన్ను ఇదే పని జగన్మోహన్ రెడ్డి నీకు. ఇంకా మీరు అడిగింది, ఈ కంపెనీలు విశాఖపట్నానికి వస్తుంటే, ఆ విశాఖపట్నానికి ల్యాండ్లు ఇస్తూ ఉంటే ఎంత బోరున ఏడుస్తున్నారు అంటే, మొత్తం ఆ భూములన్నీ, కాపులు పాడ భూములన్నీ కూడా కొట్టేయటానికి వీళ్ళు ప్లాన్ చేశారండి. అంత మొత్తం పేర్లతో సహా, ఆధారాలతో సహా చెప్పచ్చు. కాపులు పాడ భూములన్నీ కొట్టేయాలి, మొత్తం గంపగుత్తగా కొట్టేయాలని చెప్పి ప్లాన్ వేశారు ఈ ముఠా అంతా. ఈ డెకైట్ బ్యాచ్ కాపులుపాడ కబలిద్దామని చూస్తే ఈ రోజున కాపులుపాడ మొత్తం ఐటీ హబ్గా మారుతున్నది. హైదరాబాద్లో ఎట్లయితే సైబర్ సిటీ ఎట్లొచ్చిందో, సైబరాబాద్ ఎట్లా వచ్చిందో, ఈ రోజున కాపులుపాడ ఐటీ బాద్గా మారబోతున్నది. అక్కడ మనం కొట్టేద్దాం అనుకున్న భూములన్నీ చంద్రబాబు నాయుడు పరిశ్రమలకి పెడుతున్నాడు. పరిశ్రమలు వచ్చి ఇక్కడ కట్టేస్తున్నాయి, ఐటీ హబ్గా మారిపోతున్నది. గూగుల్ AI డేటా సెంటర్ వచ్చేసింది, మీకు అన్ని డేటా సెంటర్ల హబ్గా వైజాగ్ మారబోతున్నది. సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఇట్ట దిగిపోతే ఎట్లా? రేపొద్దున మనం ఇంకా 3.5-4 ఏళ్ళు ఉంది కదా ఈ ప్రభుత్వం, ఈ లోపల మొత్తం ఆపరేషన్స్ పెట్టేస్తే మనం కొట్టేద్దాం అనుకున్న భూములన్నీ పర్మనెంట్గా లాక్ అయిపోతాయి కదా, ఎట్లా అని చెప్పి మీరు గమనించండి. ప్రతిరోజు ఓ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఒక టీమును పెట్టి దానికి ఒక 100 కోట్ల రూపాయలు కేటాయించి, వాళ్ళ పనేమి లేదు, విశాఖపట్నంలో భూములు కేటాయించిన సంస్థల మీద విషం జల్లు అంతే. ఆ టార్గెట్ పెట్టుకొని, ఆ టార్గెట్కి 100 కోట్లు కేటాయించుకొని సోషల్ మీడియాలో ప్రతిరోజు గుప్పిస్తున్నాడు. కోట్ల గురించి చెప్పాలంటే ఎన్ని కేసులు వేసాడో చెప్పాలి అంటే, ఒకసారి వెళ్ళాడు, ఒకసారి హైకోర్టుకి వెళ్తే ఈవెన్ కాగ్నిజెంట్ మీద వెళ్ళాడు. కాగ్నిజెంట్ మీద ఎవడన్నా వెళ్తాడా? టీసీఎస్ మీద వెళ్ళాడు. అసలు టీసీఎస్ మీద ఎవడైనా, టీసీఎస్ వస్తుందంటే సంతోషపడాలి, కానీ టీసీఎస్ రాకూడదని కోర్టుకి వెళ్తాడా? ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు కాగ్నిజెంట్ మీద వెళ్తాడా? రూపాయికే భూములు ఇచ్చేస్తున్నారు. అదే హెరిటేజ్ కంపెనీని ఇవ్వమనండి, మేము తీసుకొని చేస్తామని చెప్పి నిన్న పేర్ని నాని గారు అంటున్నారు కదా. ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయని కాదు, పేర్ని నాని, నువ్వు ఒక్కసారి
తాడేపల్లి వెళ్ళి ఒక్కసారి ఇడుపులపాయ ఎస్టేట్లో ఎన్ని భూములు ఉన్నాయి, ఆ భూములు మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయి, వాళ్ళ నాన్న టైంలో అసైన్మెంట్ భూముల్ని ఎట్లా కబ్జా పెట్టాడు, మొత్తం ఇడుపులపాయ ఎస్టేట్ మొత్తాన్ని నువ్వు తీసి ప్రజలకు పంచిపెట్టు. అది చెప్పిరా పో నీ లీడర్కి. అగ్రిమెంట్కి వద్దాం. ఒక అగ్రిమెంట్కి నువ్వు మొత్తం వదలక్కర్లా, నువ్వు ఏవైతే అక్రమంగా కబ్జా పెట్టావో అవి వదలమని చెప్పు నీ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి. ఇడుపులపాయలో అడ్రస్ కావాలంటే ఇస్తా, పేరుని నాకు తెలియదు, ఎప్పుడు వెళ్ళుండడు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని కూడా రానివ్వరు అక్కడికి. అది ప్రైవేట్ ఎస్టేటు, ప్రైవేట్ సామ్రాజ్యం. ఆ ప్రైవేట్ సామ్రాజ్యంలోకి ఈ పేరుని నాని అంబటి రాంబాబులను కూడా రానివ్వరు. కావాలంటే వెళ్ళి చూసినాం మనం. రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరికి వెళ్ళటానికే వీళ్ళకి గొప్ప విషయం. అక్కడ దాకా కూడా పోనివ్వరు వీళ్ళని. వీళ్ళు వచ్చి కబుర్లు చెబుతారు ఇక్కడ. అందుకని ఇక్కడ సంస్థలకి ఇస్తున్న భూముల మీద కోర్టులకు వెళ్ళటం, ఒకసారి కోర్టు చీవాట్లు పెట్టి పంపించింది. ఇదేందా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం అని చెప్పి ప్రభుత్వం భూములు కేటాయిస్తుంటే ఏమన్నా బుర్ర ఉందా నీకు, పోపో అని చెప్పి కొట్టేశారు, కేసు కొట్టేశారు. నువ్వు రాసే లేఖలు రాయటం కానీ, నువ్వు ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి నువ్వు దేన్ని వదిలేవు? మొత్తం ఎన్ని ఈమెయిల్స్ పంపించావు నువ్వు? రాకుండా, పెట్టుబడి పెట్టకుండా. యూట్యూబ్ అకాడమీ వాళ్ళు అమరావతి వస్తానంటే సాయంత్రం 6 దాటిన తర్వాత అమ్మాయిలను రేప్ చేస్తారంటే అక్కడికి రావద్దని ఈమెయిల్ పంపించాడు. ఇంకా సిగ్గు ఉండాలా? ఇంకా అసలు ఇంకా నీకు ఇంతకన్నా ఇంకేం మాట్లాడాలి నేను? అంటే ఇటువంటి కిరాతకమైన కార్యక్రమాలు రెగ్యులర్గా చేసి, దీనికోసం అని చెప్పి సోషల్ మీడియాలో ఒక టీమును పెట్టుకొని దానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఇంత తాపత్రయం నీకు పెడుతూ ఉంటే, నువ్వు ఈ తాపత్రయం వదలకపోతే అరచేతిలో గీతలు మాయం కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారో లేదో అలా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారండి. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఈ పీకుడు భాష మాట్లాడడం ఏంటి, ఇది ఎంతవరకు కరెక్ట్ అని కావచ్చు. అలాగే అర్జున్ రెడ్డి అన్న ఆయన్ని అరెస్ట్ చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన కేవలం 41A నోటీసులు మాత్రమే ఇచ్చారు తప్పించి ఆయన అరెస్ట్ చేయలేదు. మళ్ళీ రెడ్ బుక్ గురించి అరెస్ట్ చేశారు, అర్జున్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఎవరు చెప్పారు? చేస్తున్నారు సోషల్ మీడియా. ఎవరు చెప్పారు? ఎక్కడన్నా చూపించమో నా పేరుని నాని. అర్జున్ రెడ్డికి గౌరవప్రదంగా 41A నోటీస్ ఇచ్చి పంపించారు. నువ్వు ఎప్పుడన్నా 41A నోటీసులు ఇచ్చావా? నువ్వు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పడేసి కుళ్ళబడటం తప్ప, పోలీసుల్ని ప్రైవేట్ ఆర్మీలాగా వాడుకోవటం తప్ప, చట్టబద్ధంగా ప్రవర్తించేలాగా ఎప్పుడన్నా చేసావా పేరుని నాని? అర్జున్ రెడ్డిని పోలీసులు 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. ఇంకొకటి చెప్తున్నా పేరుని నానికి, అర్జున్ రెడ్డిని వదిలేశారని పండగ చేసుకోమాకండి. 3 పేజీలు అయిపోయినాయి. 3 పేజీలు అయిపోయినాయి రెడ్ బుక్లో. ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.